ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఏదో ప్రాబ్లం అంటే ఎల్ఆర్జీ ఉండొచ్చు, టెస్ట్ చేస్తున్నాడు, టెస్ట్ అయిపోయింది. తర్వాత రిజల్ట్ కోసం కూర్చో ఉన్నాడు. ఈయన ఏం రిజల్ట్ చెప్తాడో ఏమో అని యోచించి హార్ట్ దరదర కొట్టుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వాడు గుండె కొట్టుకోవటం టెస్ట్ చేయడానికి ముందు రోజు కన్నా ఎక్కువగా ఉంది. ఇది మీకు గమనించాలి. కారణం వల్లే జబ్బు వచ్చేట్టుగా ఉంటే కారణం ఎందుకు అని అడిగాడు శాస్త్రం. మీకు నా మాట బాగా అర్థం కావాలండి. ఇఫ్ కాజ్ సెర్చింగ్ ఫర్ ది కాజ్ ఈస్ కాజింగ్ ది ప్రాబ్లం, వై యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ది కాజ్. నైషా తర్కేణ మతిరాపనేయ. అన్నిటికీ కారణాలు వెతకబాకండి. ఎందుకని? కారణాన్ని వెతికితే కష్టం కూడా వస్తుంది. అదే మనకు హార్ట్ ఇంట్లో ఉండి వచ్చేటువంటి కారణాన్ని చికిత్స చేయగలిగినప్పుడు పర్వాలేదు, కానీ చికిత్స చేయకపోతే మీరు అన్వేషించిన కారణమే మిమ్మల్ని చంపిస్తుంది. అదే పరమాత్ముడు నా కఠోపనిషత్తులో చెప్తున్నాడు, నైషా తర్కేణ మతిరాపనేయ. అన్నీ తర్కబద్ధంగా ఉండాలని అనుకోకూడదు. కర్మను ఎందుకు చెప్తున్నాను? కర్మను కూడా మీరు తర్కబద్ధంగా చేయాలనుకుంటే కర్మ చేయలేరు. ఈ కర్మను నేను చేయాలంటే నాకు తార్కికంగా ఉండాలి, తార్కికంగా ఉంటేనే నేను కర్మ చేస్తాను మనం అనుకుంటే, ఇప్పుడు ఏమి లేదండి, మా నాన్నగారిని నేను ఎందుకు నాన్నని పిలవాలి? ఆయన ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేస్తారు, శుద్ధంగా తలూకుంటారు కాబట్టి పిలవాలి అని చెప్పాడు అనుకోండి. ఒకరోజు ఉన్నట్టుండి ఆయన ఈరోజు లేచి స్నానం చేయలేదు కాబట్టి నేను ఆయన నాయనాన్ని పిలవనన్నాడు అనుకో, కారణం పోయింది కదా. అంటే ఏంటి? లోకంలో కొన్ని ధర్మాలని, పరమాత్ముడిని, గురువుని, జ్యేష్ఠుడిని అకారణంగానే పట్టుకోవాలి, కానీ సకారణంగా పట్టుకుంటే జరగదు. ఇది ఒక్క కథ చెప్పి మీకు ముగించేస్తాను. భాగవతంలో వేణ వృత్తాంతం అని వృత్తాంతం ఉంది కర్మ గురించి చెప్పడం కోసం. వేణుడు ఎవరు తెలుసా అండి మీకు? ఈరోజు భూమి ఉంది కదండి, దీనికి పేరు పృథివీ అని పేరు కదా. ఈ పృథివీ అనే దానికి పేరు రావడానికి కారణమైనటువంటి వాడు వేణుడు అండి. వేణుడు యొక్క పుత్రుడి పేరు పృథు. ఈ వేణుడు అనేటువంటి వాడు మామూలుగా యోచిస్తే పరమాత్ముడికి, మనందరం పరమాత్ముడి యొక్క సంతానం. సరే, ఈ వేణుడు అనేవాడు పుట్టడమే ఏం చేశాడంటే పరమాత్ముడిని నిందిస్తూ పుట్టాడు. ఇంక వేరే కారణం లే. అంటే ముంగిసకి పాముకి శత్రుత్వం ఎవరైనా వచ్చి నేర్పించారా? నేర్పలే. పాము ముంగిస పుట్టుకుంటున్నట్లుగా ఒకడు వేదం చెప్తూ పుట్టాడు కదా. ఒకడు ఎవడది? శుకుడు వేదం చెప్తూ పుట్టాడు. ఆ రకంగా కావు కావు నడుస్తూ కాగి పుట్టింది. ఆ రకంగా ఈ వేరుడు అనేటువంటి వాడు పరమాత్ముడిని నిందిస్తూ పుట్టాడు. ఇప్పుడు పాయింట్ అర్థం కావాలి. భగవంతుడిని నిందించడం ఏమిటి, పొగట్టడం ఏమిటి? నిందంటే ఏంటండి చెప్పండి? మీకు నింద అనే మాటే తెలుసు. నిందంటే ఏంటి చెప్పండి? అదే మళ్ళీ ఇంకో మాటగా చెప్పాను. నిందంటే ఏంటంటే మనకు కలిగినటువంటి కష్టానికి హేతువు మనం కాదు, ఇంకొకడు చెప్పటం. అంతే. నాకు కష్టం కలిగిందండి, నాకు కష్టం కలిగితే ఇప్పుడు మా నాన్న సరిగా చదివించలేదండి, అందువల్ల నేను ఫెయిల్ అయిపోయానని చెప్తున్నాడు. ఎవడు నిందిస్తున్నాడో దుఃఖానికి కారణము తాను కాదని చెప్తుంటాడు. అంటే నిందకి నింద అనే మాటకు అర్థం దూషించడం కాదు. దానివల్ల ఏంటి? ఇప్పుడు నేను చదవలేకపోయినాను, మా నాన్న నన్ను చదివించలేదు అని చెప్తున్నాడు. నాకు తలనొప్పిగా ఉంది, ఆ తలనొప్పిగా ఉన్నవాడు ఎదుటి వ్యక్తి నాకు దెబ్బలేస్తాడు, వాడు కష్టపడితే వీడు సుఖపడతాడు. అంతే చూడండి. అంటే చెప్తున్నాడు నిందించడము అంటే తనకున్నటువంటి కష్టానికి హేతువుని లోకంలో వెతుకుతున్నాడు వాడు. ఇప్పుడు ఈ వేణుడు అనేటువంటి వాడు ఏం చేశాడంటే తనకున్న కష్టాన్ని పరమాత్ముడి యందు ఆరోపిస్తూ పుట్టాడు. సరే, దాన్ని కొంచెం పక్కన పెట్టుకుందాం. సరే, భాగవతంలో ఉన్న గొప్ప పద్ధతి ఏమిటంటే వేణుడు చచ్చిపోయినాడు. చచ్చిపోవడానికి ఒక కారణం ఉంది. ఈ విధంగా చేస్తున్నాడు కదా అని ఋష్యాదులందరూ వెళ్ళి, ఒరే నాయన నువ్వు తప్పుగా నడుచుకుంటున్నావురా, రాజ్యం చెడిపోతూ ఉంది. ఈ విధంగా వేణుడు ఇంతకు ఎవరు చెప్పండి? ధ్రువుడు యొక్క కొడుకండి వేణుడు, సామాన్యుడు కాదు. సరే, నువ్వు ఇట్లా చేస్తున్నావు, తప్పుగా ఉంది, పద్ధతి బాగలేదు, నువ్వు సక్రమంగా నడుచుకోండి. నేను నడుచుకోను అన్నాడు. అట్లయితే మాటతో నువ్వు చస్తావు అన్నాడు. నువ్వు చస్తావు అన్నాడు. వాడు చచ్చిపోయాడు. మళ్ళీ మాటతో చచ్చిపోతాడని మళ్ళీ చెప్తాను. నువ్వు చస్తావు అన్నాడటండి. వాడు చచ్చిపోయాడు. వాడు చస్తూనే రాజ్యం ప్రముఖీనమైపోయింది. అప్పుడు ఎట్లా దేశాన్ని కాపాడాలనుకుంటే ఆ యొక్క వేణుడి యొక్క తొడను మదించి ఆ తొడ నుంచి ఒక పుత్రుడిని సృష్టిస్తే వాడి పేరు పృథువు. ఈ చనిపోయిన తర్వాత
భాగవతంలో రాశారండి. వేలుడు మరణించిన వెంటనే నరకానికి వెళ్ళాడు అని రాశారు. అప్పుడు భాగవతంలో 12వ అధ్యాయంలో ఒక ప్రశ్న వచ్చింది. నారదుడు భగవంతుడిని అడిగాడు, అందరూ నీకు సమానమైన వాడు కదా, హిరణ్యాక్షి హిరణ్యకశిపులు అనేటువంటి ఇద్దరు భగవంతుడిని నిందించారు, వాడు చస్తూనే వైకుంఠానికి వెళ్ళారని చెప్పి రాశావు, అట్లే వేరుడు వేరుడు కూడా పరమాత్మ నిందించాడు, చస్తూనే నరకానికి వెళ్ళాడని రాశావు, ఏమిటి దీని పరమాత్మ అని అడిగాడు. అంటే అర్థమైంది కదండి, భగవంతుడే చెప్పాడండి, వేరుడు నరకానికి వెళ్ళాడు అని రాశాడు, హిరణ్యాక్షి హిరణ్యకశిపుడు స్వర్గానికి వెళ్ళాడు అంటే వైకుంఠానికి వెళ్ళాడని రాశాడు. ఇద్దరు నిందించారు కదా, నిందాభక్తి అని మనం అనుకోవచ్చు కదా, అంటే నిందలో భక్తి లేదు అన్నాడు. ఇప్పుడు కర్మతో ఏమీ లేదు, అది మీకు చెప్పడం కోసం చెప్తున్నాను. ఇద్దరు నిందించారు, నిందించడంలో ఒకడు స్వర్గానికి వెళ్ళాడు, ఒకడు నరకానికి వెళ్ళాడు, దేనివల్ల అని అడిగాడు. ఇప్పుడు మీరు చెప్పండి, హిరణ్యాక్షి హిరణ్యకశిపుడు విష్ణువుని ఎందుకు నిందించారండి? శాపం కాదండి, విష్ణువే వాళ్ళను బహిష్కరించినాడు. అంత కష్టం కలుగుతూ ఉంటే వైకుంఠం నుంచి అంత పెద్ద చక్రవర్తి వాళ్ళకి అండగా ఉండి ఆయన వైకుంఠంలో పెట్టకుండా ఎవడో ఒక భ్రష్టాచారం లేనటువంటి సనకసనందులైన నలుగురు వచ్చి నువ్వు వైకుంఠంలో ఉండటానికి లేదంటే సరే పంపించేయన్నాడు, అంతే. బాగా యోచించాడు. సనకసనందులు అనేటువంటి నలుగురు పిల్లకాయలు వచ్చి వైకుంఠానికి వచ్చారు. వైకుంఠానికి వస్తే ఈ సనకసనందులు లోపలికి పంపలేదు. పంపకపోయేటప్పటికీ వీళ్ళ కోపం వచ్చింది, విష్ణువుని పిలిచారు, వీళ్ళు ఎదవరు భ్రష్టాచారులుగా ఉన్నారు, ఈ విధంగా నీ దగ్గర ఉండి మమ్మల్ని దగ్గరకు చేరనివ్వటం లేదు, ఏం చేయాలంటే ఏం చేద్దామని చెప్పండి అంటే వాడిని వైకుంఠం నుంచి పంపించేయండి అన్నాడు. శాపం అంటే అదే, వీడు నీతో ఉండదగిన వాడు కాదు, వీడు పంపించేయండి అన్నారు. ఇప్పుడు వైకుంఠంలో విష్ణువుకి ద్వారపాలకులుగా ఉండి అత్యంత సారూప్యమైనటువంటి ధర్మాన్ని కలిగినటువంటి వాళ్ళని విష్ణువు సనకసనందులు చెప్పిన మాట మీదట వాళ్ళకున్న ప్రీతిని లెక్క పెట్టకుండా వైకుంఠం నుంచి బహిష్కరించేశాడు. విష్ణువు అనుకోకపోతే వాడు భూలోకానికి వస్తారా? రాదు. అంటే సనకసనందుల శాపం కాదండి, విష్ణువు అనుకోవటం వల్ల వాళ్ళకి ఎందుకు వచ్చారు. ఇప్పుడు విష్ణువు మీద ఎందుకు కోపం వాడికి? ఇంతకాలం వైకుంఠంలో మేము ఉండి ఆయన వేషం వేసుకుని ఆయన మాదిరి డ్రెస్ కోడ్ పెట్టుకొని వైకుంఠంలో ఉండి మేము అంతకాలం ఆయన కాపాడితే ఎవరో నలుగురు వచ్చి నువ్వు వద్దని చెప్తే పంపించేస్తాడు ఆయన. అదేంటి వాడు కోపానికి కాదు. లేకపోతే విష్ణువు మీద కోపం ఎందుకు ఉండాలండి? ఇప్పుడు కోపం వచ్చింది. ఇప్పుడు ఈ కోపాన్ని చెప్తున్నాడు, వక్రం వింతయుడేక పాయని మహావైరంబునన్ నిత్య జాతి క్రోధ స్మరణంబునన్ విరళితోధ్యత్పాప సంఘాతులై చక్రచర్మ శిరస్కులై మునివచ శాపావధి ప్రాప్తులై చక్రింజేరి నివారుడు పార్శ్వజనులై సాంఖ్యభావంబునన్ అన్నట్టు పరమాత్మ. అంటే ఏంటి? కించెత్తు కూడా వక్రం వింతంటే ఇప్పుడు ముంగిసకు పాముకు శత్రుత్వం ఉందండి. ఎట్లా వాడికి నేర్పించాడు భగవంతుడు పుట్టిన వెంటనే? ఇది మీకు బాగా అర్థం కావాలి. వక్రం వింత లేక శత్రుత్వం జన్మాంతరాలు వస్తుందంటే మనకు అర్థం కాదు. ఎట్లా జన్మాంతరాలుగా వచ్చిందంటే పాము ముంగిస రెండు పుట్టాయంటే మీరిద్దరు కొట్టుకొని చచ్చిపోండి అని భగవంతుడు చెప్పాడు. అది ఎట్లా తెలుస్తుంది? ముంగిసనే ఏమన్నా పాము తింటుందా అండి? పామును ముంగిసి తింటుందా? వాడికి ఆహార భ్రాంతి లేదు. ఏనుగుకి సింహానికి మహిషానికి కోతికి శత్రువులండి వీళ్ళు భేదవిహితంగా. ఎవరు కొట్టుకోవాలి? పరమాత్ముడు రాసేసి ఉన్నాడండి, ముంగిసా పాము కొట్టుకోవాలా. ఇది మళ్ళీ మార్జాల మూషాలతో ఉన్నటువంటి శత్రుత్వం కాదండి. మీ శత్రువు పిల్లికి మీరు వివాహ పొంతనాలు చూసే పిల్లి ఎలుక అనే జంట ఉండదు దాంట్లో, చూసినారా? పిల్లి ఎలుక జంట ఉండదండి. ఎందుకంటే పిల్లి ఎలుకలు శత్రువులు కాదు, వాడికి ఆహార భ్రాంతి మాత్రమే. పిల్లి ఎలుకని ఆహార భ్రాంతితో తినేది కానీ శత్రుత్వంతో ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు మీకు చెప్పాను? ఇవి కొట్టుకుంటున్నాయి కదా. ముంగిసకి పాముకి మధ్యలో శత్రుత్వాన్ని పంపొంది చేయడానికి భగవంతుడు ఏం చేశాడు? వక్రం వింతయులేక పాయని మహావైరంబులను నిత్యజాతి క్రోధ స్మరణంబులను, రెండు జాతుల మధ్య పరమాత్ముడు వైరాన్ని ఎక్కడో దాచిపెట్టి రక్షిస్తున్నాడు. ఆయన కావాలి కాబట్టి వాటిద్దరికి మీరు కొట్టుకోండి అని వాడు ఏ కారణం లేదు, వాడు కొట్టుకుంటున్నాడు. పాము ముంగిస, కోతి మహిషం కోతి కొట్టుకున్నట్టుగా మనకు కనపడదు, కానీ శాస్త్రంలో చెప్పుకున్నారు. అది నేను విచారిస్తున్నాను, ఎందుకు అవి కొట్టుకుంటాయి. కోతి దున్నపోతూ ఉంటే పెళ్లి చేయి, అది నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ విధంగా చూసినట్లయితే రెండు జన్మలకి ఇది నా వద్దు అని చెప్పేట్టుగా ఒక ధర్మం ప్రవర్తించిందండి.
ఇప్పుడు వేరుండి గమనించండి. వేరుడు ఎందుకు తిట్టాడు అని అడిగారండి. వేరుడు ఎందుకు తిట్టాడండి? అకారణంగా నిందించేటువంటి వాడికి ఆ కర్మ వాడి దగ్గర నుంచి వేరుపడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏది సకారణమో కారణాంతం చేత ఆ కర్మ వేరైపోతుంది. సకారణమైంది కారణాంతమైతే అంతమైపోతుంది, అకారణమైంది అంతం కాదు కదా. ఇప్పుడు వేరుడు పరమాత్ముని అకారణంగా నిందిస్తుంది. ఎప్పుడైతే పరమాత్ముని అకారణంగా నిందిస్తున్నాడో, నిందించే కర్మ నుంచి వాడు వేరుపడగలడా? వాడు వేరుపడలేడు. పరమాత్ముడిని సకారణంగా నిందించాడు అనుకోండి, కారణనాశం జరిగితే వాడి పరమాత్ముడిని నిందించడం విడిచిపెట్టేస్తాడు. నిందించడం అంటే ఏంటి? కారణం ఏమిటి? హిరణ్యాక్ష హిరణ్యకశిపులకు మమ్మల్ని వైకుంఠం నుంచి పంపించేశాడు అని వాడు కోపడుతున్నారు, వాడు చెప్తున్నారు. అందువల్ల ఆయన వైకుంఠంలో ఉండనివ్వకూడదని వాడ బాధ. ఇప్పుడు ఏమైంది? సకారణంగా ఉంది, రచ్చ జరుగుతూ ఉంది, కారణనాశనం అయిపోయి వాడిని మళ్ళీ వైకుంఠానికి తీసుకుని పోవడం. అంటే మీరు అనుకుంటున్నట్టుగా 3 జన్మల పర్యంతం వైకుంఠానికి వెళ్లకుండా వాళ్ళు లేరు. ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టడం, మళ్ళీ వైకుంఠంలోకి వెళ్ళి విష్ణువుని తీసుకుని మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ వచ్చారు. ఎక్కువ కాలం వైకుంఠంలో ఉండలేకపోతున్నారు. దీన్ని పక్కన పెట్టండి. ఇక్కడ వేరుడు గురించి చెప్తున్నాను, కర్మ గురించి చెప్తున్నాను. అంటే వేరుడు తాను చేస్తున్న కర్మ అకారణంగా చేస్తూ ఉండటం చేత ఎప్పుడు ఆపుతాడు చెప్పండి? ఇంకా ఇప్పుడు ఒకడు నా తండ్రి గారు వచ్చి పీడిస్తున్నాడండి. ఎందుకు పీడిస్తున్నాడు అని అడిగాడు. వాడికి ఆస్తి ఇవ్వలేదని పీడిస్తున్నాడు. ఇచ్చేసాడు. పీడిస్తాడు వాడు? పీడించు. ఇప్పుడు వేరుడు ఎందుకు తిరుగుతున్నాడు? కారణం తెలియదు. అంటే నోరుంది, ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలంటే పొగడొచ్చు, తిట్టొచ్చు, గమనం ఉండొచ్చు. 3 పనులు చేయొచ్చు. అతను తిట్టడం అనే మొదటి పని ఎన్నుకున్నాడండి. అంటే ఇప్పుడు చెప్పారు, అకారణంగా పరమాత్ముని స్తుతించినటువంటి వాళ్ళు కూడా ముక్తులు కాదు, కానీ నిరంతర ఆనందంలో ఉంటారు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. అకారణంగా పరమాత్ముని స్తుతించడం, అకారణంగా పరమాత్ముని నిందించడం, ఇవి 2 కర్మల్లో ఏది మేలండి? స్తుతిస్తూ ఉండటం అనే కర్మ సుఖదాయకం కాబట్టి ఎవడు అకారణంగా లోకంలో పరమాత్ముని స్తుతించగలరో వాడు నిరంతరము స్తోత్రప్రియులుగా ఉండి స్వర్గంలోనే ఉంటారు. అందువల్ల పరమాత్ముని అకారణంగా స్తుతించే శక్తి ఎవరికి వస్తుందో వాడికి నిరంతరము ముక్తి కాదండి, భక్తి, పరమాత్ముడితో సంసర్గం వచ్చేస్తుంది. అసలు పరమాత్ముని స్తుతించడము నిందించడం చేయకుండా ఎవడు ఉంటాడో వాడు నిరంతరం ముక్తులుగా ఉంటాడు. వాడికి స్తుతి నిందలతో సంబంధం లేదు, వాడే పరమాత్ముడు అయిపోతాడు. ఇప్పుడు ఏ మార్గాన్ని మనం ఎన్నుకుందాం? కర్మ చేస్తున్నారు కదా, ఇప్పుడు చెప్పండి, కర్మను ఎందుకు వదిలిపెడతారు మీరు? కర్మఫలంలో ఉన్న ద్వేషం చేత కర్మను వదిలిపెడతారు. ఎవడు కర్మఫలంలో ద్వేషాన్ని చేత కర్మను విడిచిపెడతాడో వాడికి మళ్ళీ ఆ కర్మతో సంసర్గం దొరకదు. గుర్తుపెట్టు. నేను అందుకే మీకు చాలా ఒక దృష్టాంతం చెప్పానండి. అంటే మన తత్వమే భగవంతుడు ఎందుకండి మనుషులు, భగవంతుడు దయాళువు కదా, మనకు ఆయన మంచి శరీరాన్ని ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వటం లేదు, ఎందుకు పశుపక్షాదుల్లో పుట్టిస్తున్నాడు, ఇది బాగలేదని హేతువాదులు చర్చ చేయడం మొదలుపెట్టారు. వాడు చెప్పాడు, నువ్వు హేతువాదివి, ఖచ్చితంగా నీకు జ్ఞానం చెప్తాను. సరే, ఈ హేతువాది వీడు ఒకరోజు బెంచ్ కారులో పోతున్నాడు. సరే, బెంచ్ కారులో పోతూ ఉంటే ఉన్నట్టుండి వాడే డ్రైవ్ చేస్తున్నాడు. హేతువాది నేరుగా పోయి డివైడర్ని కొట్టేశాడు. డివైడర్ను కొట్టేస్తూనే ఏ కారులో పోతున్నాడు? బెంచ్ కారులో పోతున్నాడు. ఇంకో బెంచ్ కారు తీసుకొచ్చి దాన్ని నడపాలి. సార్ నా వల్ల కాదు సార్, ఉడికిపోతున్నాడు. సరే, అంబాసిడర్ కారు ఇచ్చాడు. వద్దు సార్, అంబాసిడర్ కారు కూడా వద్దన్నాడు. సైకిల్ ఇచ్చాడు. నన్ను ఎవరన్నా బండెక్కించుకొని ఇంటికి తీసుకొని వదిలేస్తే చాలని. మీరు గమనించండి, యాక్సిడెంట్ అయిన వెంటనే మీరు పట్టుకుంటారండి, వెహికల్ పట్టుకుంటారా? పట్టుకోరు. ఇంత బుద్ధి కలిగినటువంటి శరీరాన్ని, ఇంత గొప్పదైన శరీరాన్ని ఇచ్చిన తర్వాత కూడా దాన్ని సరిగా నడపలేకుండా ప్రమాదవశాత్తు శరీరాన్ని విడిచిపెట్టేవాడు, వాడికి నేరుగా దానికన్నా గొప్పదైన వాహనాన్ని ఇచ్చినా వాడు పట్టుకోలేడు అన్నాడు భగవంతుడు. నేను ఇవ్వటం లేదురా నాయన, నీకే నీ లక్షణమేది, నీ లక్షణం ఎట్టుంది? ప్రమాదం వచ్చింది అని అంటే నాకు ఈ వాహనం వద్దు, నువ్వు విడిచిపెట్టేస్తున్నావు. మృత్యు వచ్చినప్పుడు కూడా నీ వల్ల యథేచ్ఛగా మృత్యువు రాలేదు అంటే నీకు వచ్చిన మృత్యువులో నాకు మళ్ళీ ఇటువంటి శరీరం వద్దు, ఎందుకంటే ఈ ప్రమాదంతో నన్ను ఈ శరీరాన్ని కష్టపెట్టింది, కాబట్టి నాకు మనుష్య జన్మ వద్దు,
ఏ ఏ వాహనంలో వెళితే నేను సుఖంగా వెళతానో అటువంటి వాహనం నాకు ఇవ్వంటే బుద్ధిహీనమైనటువంటి పశుజన్మ ఇచ్చాడండి పరమాత్మ. ఎందుకని? బుద్ధి వల్ల శ్రమ లేదు కాబట్టి. వాడికి బుద్ధి లేదు కాబట్టి, బుద్ధి లేని వాడికి ఏ శ్రమ ఉండదో ఆ శ్రమ లేనటువంటి పశువుగా పుట్టాడు. వాడికి బుద్ధి లేదు. బుద్ధి లేకపోవడం వల్ల ఏమేమి వచ్చింది? మనకు బుద్ధి ఉంది, దానికి బుద్ధి లేదు. మనకు వచ్చే కష్టాలేమి? వాడు గౌరవించడం లేదు, వాడికి నమస్కారం పెట్టలేదు, ఇవన్నీ పశువుకి భ్రమ లేదు కదా. అంటే బుద్ధిహీనమైనటువంటి పశువులకి ఏ సుఖం ఉంటుందో ఆ సుఖం మనకు లేదు. ఇప్పుడు చూడండి, బుద్ధిహీనమైన పశువులకు ఉన్న సుఖం మనకు ఉందా? లేదు. ఎందుకని? మనం ప్రశాంతంగా చల్లటి గదిలో కూర్చుని ఇంతసేపు వాడు నాకు నమస్కారం పెట్టలేదు, గౌరవం చేయలేదు, నేను చూస్తే కాఫీ ఇవ్వలేదు, ఇన్ని యోచించుకుంటున్నాడు. అంటే అన్నీ ఉండి కూడా ఏది లేదు అని లెక్క పెట్టి కష్టపడేటువంటి వాడు బుద్ధిహీనుడైనటువంటి వాడికి ఆ కష్టం ఉండదు. కాబట్టి కర్మను ఎందుకు ఇట్లా నిర్ణయం చేశారంటే, ఎప్పుడు కూడా మనం పట్టుకున్న వాహనానికన్నా గొప్ప వాహనాన్ని పట్టుకోవాలని పరమాత్ముడు అభిలషించాడు. దీనికన్నా గొప్పదైన వాహనాన్ని, శక్తిని నువ్వు పట్టుకోవాలంటే మాత్రం వేదోక్తమైనటువంటి ధర్మాన్ని చేయాలి. వేదోక్తమైనటువంటి ధర్మం ఏమి? వేదంలో 5 ధర్మాలండి. ఏమిటి? అభ్యుదయ అన్నాడు, నిశ్రేయస అంటే వేదం 5 లక్ష్యాలను పట్టుకుంది. ఒకటి అభ్యుదయం ఉండాలి. అంటే ఏంటి? చేస్తున్న వెంటనే ఫలం